సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, ఇది మిమ్మల్ని తెలుగుదేశం అధికార ప్రతినిధిగా అడగట్లా. గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి రాజకీయాలు అబ్జర్వ్ చేస్తున్న ఒక రాజకీయవేత్తగా అడుగుతున్నాను సార్ ఇది. ఎందుకంటే మనం కాంగ్రెస్‌ని చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ గత 10 సంవత్సరాలుగా అపోజిషన్‌లో ఉంది సెంట్రల్‌లో. అలాగే ఇంకో 5 సంవత్సరాలు కూడా అపోజిషన్‌లోనే ఉంటది. అంటే టోటల్‌గా 15 సంవత్సరాలు ఒక ఇన్నాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్‌లో ఉండబోతుంది. అలాగే మనం సౌత్ ఇండియాలో తీసుకుంటే సార్, సౌత్ ఇండియాలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. కానీ ఇక్కడ 2 చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే, ఇక్కడ ప్రజల మద్దతు స్లోగా సన్నగిల్లుతా ఉంది. కానీ నార్త్ ఇండియాలో మాత్రం కాంగ్రెస్‌కి స్లోగా మద్దతు పెరుగుతా ఉంది. అలాగే రేపొద్దున స్టేట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. హర్యానా కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఆ తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ఇయన్నీ వస్తా ఉన్నాయి. ఈ అన్నిటి మీద కూడా రాజకీయ పరిశీలకులందరూ కూడా చాలా కీన్‌గా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే నార్త్‌లో గనక ఈ 3, 4 స్టేట్‌ల్లో రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం గనక అధికారంలోకొస్తే బీజేపీ పతనం మొదలవుతుంది. మోడీ గారి పతనం మొదలవుతుంది అని అంటా ఉన్నారు సార్. ఏంటి సార్ మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది రాజకీయాలు పక్కన పెట్టేసి జరుగుతున్న, కనపడుతున్న ట్రెండ్‌ల మీద అనాలిసిస్ చేద్దాం సార్. మామూలుగా మనం రకరకాల విశ్లేషణలు చేస్తుంటాం. ఓటములు, గెలుపులు ఇవి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం అంచనా వేయలేము. అదే మీకు ఉదాహరణ చెప్తాను. మాకు ఒక పత్రిక ఉండేదండి, జీవన వికాసం అని, మంత్లీ మ్యాగజైన్. మా అబ్బాయి ఎడిటర్ హర్షవర్ధన్. ఓకే. 2014లో ఆ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అవుతారని కవర్ స్టోరీ చేశాడండి. ఓకే. కవర్ స్టోరీ రాశాడు. కవర్ పేజీ వేసి నరేంద్ర మోడీనే కాబోయే ప్రధాని అని. నేను మా వాడిని అడిగాను, హర్షాన్ని, ఇదే కాదురా, నువ్వు ఏదో పిల్లోడివి, ఏదో 20 ఏళ్ళ 22, 23 ఉంటే వాడికి ఈ వయసులోనే నువ్వు ఏదో దేశ రాజకీయాల గురించి చెప్పేస్తే ఎట్లా? నరేంద్ర మోడీ ఎవర్రా, ఆయన ఏంటి ప్రధాని అయ్యేది అని అన్నాను. ఇలా నాకు సీనియర్ రిపోర్టర్, మీకు అందరికీ తెలుసు, చల్లసాని నరేంద్ర గారు అని ఉన్నారు. నాకు మంచి ఫ్రెండ్, నాకు ఒక విధంగా ఒకే వయసు ఉన్నా కూడా గురుతుల్యుడు జర్నలిజంలో బాగా. ఆయన కూడా ఏంది ఇట్లా రాశాడు మీ వాడు అంటే, నేను వాడిని అడిగితే, నాన్న ఇది రాసి నేను కాదు, కలత్తూరు సుధాకర్ రెడ్డి గారని ఈనాడులో పనిచేశాడు, తర్వాత సైకాలజిస్ట్ కూడా, అతనికి కూడా డాక్టరేట్ ఉంది, మేమిద్దరు జర్నలిస్టులు సైకాలజిస్టులు అండి. ఆ అంకుల్ రాశాడు కాబట్టి వేశానండి. నేనైతే నవ్వి నెక్స్ట్ మంత్ లో కొద్ది దానికి కౌంటర్ గా చలసాని నరేంద్ర గారి దగ్గర ఒక ఐటమ్ రాయించానండి. అంటే బ్యాలెన్స్ చేద్దాము, ఇదేదో ఏకపక్షంగా నరేంద్ర మోడీ గారిని పొగినట్టుందని. తర్వాత ఏమైందండి, నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాడు. అప్పుడు మా అబ్బాయి అడిగాడు, నాన్న నువ్వు చాలా అనుభవజ్ఞుడు కదా, మరి ఇప్పుడు చూడు ఏమైందో, నా వార్త నిజమైందా లేదా అని. అప్పుడు అడిగాను మా వాడిని, ఎలా చెప్పావురా నీకు అసలు అంటే, అప్పుడు నువ్వు సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేవు నాన్న, మీరంతా పాతకాలం మనుషుల పేపర్లు ఇంట్లో కాడ చదువుకొని అదేదో చేస్తున్నారు, మేము యంగ్స్టర్స్ కాబట్టి సోషల్ మీడియా ప్రభావం చూస్తున్నాము, ఆయన పెట్టే వీడియోలు వాటి మీద వచ్చేటివి మిలియన్లలో ఉంది వ్యూవర్షిప్, అది అన్ని చెప్పాడు. అంటే అది వేరే వ్యూవర్షిప్. తర్వాత నేను ఇప్పుడు ఆ దాంట్లో నేను కూడా సిద్ధహస్తులండి. నా వీడియోలు అవన్నీ వ్యూవర్షిప్ ఎలా పెంచుకోవాలి, బూస్టింగ్లు ఎలా చేయాలి, ఇవన్నీ టెక్నిక్స్. ఇది మీకు ఎందుకు చెప్తుంటే, ఆ రోజు ఎవరు అనుకోకుండా నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యారండి. ఈసారి బొటాబొటిగా గెలిచారు. రేపేమవుతుంది అన్నది ఇప్పుడే చెప్పలేము, ఇంకా 5 ఏళ్ళు ఉందని. ఇప్పుడు రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల వల్ల కాంగ్రెస్ వచ్చింది, కర్ణాటకలో వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఎందుకు లేదంటే, కాంగ్రెస్ ను అభిమానించే ఓటర్లు లేదా ఆ పార్టీకి ఉన్న సాంప్రదాయక ఓటర్లందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. మనం దేశ రాజకీయాల పక్కన పెట్టి రాష్ట్రానికి వస్తే, ఖచ్చితంగా 2029లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతాదనడంలో సందేహం ఉండదని నా విశ్లేషణ అండి. ఇప్పుడు నేను తెలుగుదేశం స్పోక్స్ పర్సన్ గా కాకుండా సామాజిక పరిస్థితుల్ని విశ్లేషించి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 100% ఫెయిల్ అవుతాడంట. ఆయన చేసేటివన్నీ ఇంతకు ముందే తప్పులు చేశాడు, ఫెయిల్ అయ్యాడు. పోనీ ప్రతిపక్షం వచ్చిన తర్వాత అయినా ఆయనలో మార్పు వస్తుందని గమనిస్తే ఏమాత్రం మార్పు రావడం లేదు. ఆయన పదవులు ఇవ్వడంలో కానీ, మాట్లాడడంలో కానీ, ఆ వ్యంగ్య ధోరణి కానీ, అహంకారం కానీ ఏది తగ్గలేదు.
ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. ఆయన్ని ఇంకొక 1 year లో ఎవరు మిగలరండి, ఆయనకి ఎవరు మిగలరు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడైతే మామూలు ఒక పెద్ద మహావృక్షం కూడా కూలిపోతే దాన్ని మీద ఉన్న పక్షులు, కాకులు, కొంగలు అన్ని కూడా ఇంకొక చెట్టుని వెతుక్కుంటాయి. ఇది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీ పక్షులన్నీ కూడా కాంగ్రెస్ గూటికి చేరతాయనేది నా ఉద్దేశం అండి. అది వచ్చేటప్పటికి ఒక 2-3 ఏళ్లలో చూడండి కాంగ్రెస్ బలపడుతుంది ఈ రాష్ట్రంలో. నా అంచనా మా కూటమి ప్రభుత్వానికి 2029 నాటికి పోటీ కాంగ్రెస్ ఉంటది కానీ వైఎస్ఆర్ పార్టీ కాదనేది నా అంచనా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకునో ఇంకొకరు మాట విను అలా కాంగ్రెస్ లో ఆయన విలీనం కావచ్చు, లేదా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టు ఒక 4 సీట్లు రావచ్చు, నిలబడతారు. కాబట్టి ఇది ఇప్పుడే అంచనా వేయలేం. జగన్మోహన్ రెడ్డి గారు అహంకారం వ్యక్తి, దుర్యోధనుడు, రావణాసుడు లాగా. ఆయనకి ఎవరైనా హితులు చెప్తే కూడా వినడు. ఆయన తెలివైన వాడైతే మొన్ననే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కాంగ్రెస్ కొన్ని సీట్లు ఇచ్చి పెట్టింటే ఇంకొద్ది ఎక్కువ సీట్లు వచ్చేటివండి. 11కు పరిమితం అయ్యేది కదా, ఇంకొద్ది వచ్చేటివి. ఇది ఆయనకు ఉండదు. ఆయన ఏమనుకుంటారంటే చాలా అహంకారం, నేను చాలా గొప్ప వ్యక్తిని, నాకు ఎదురే లేదు, నేనే ఆయన కాళ్ళకి ఆయన మొక్కుకుంటారండి. మా అమ్మ చెప్పేది, రే నీ కాళ్ళకు నువ్వు మొక్కుకోకూడదురా, వేరే వాళ్ళు నీ కాళ్ళకు మొక్కితే నువ్వు గొప్పోడు, నీకు నువ్వే భుజాలు తట్టుకొని నీకు నువ్వే పహిల్మాన్ అనుకోవద్దని అనేది సరదాకని. అలా ఆయన కాళ్ళకు ఆయన మొక్కుకుంటాడు, ఆయన భుజాలు ఆయన తట్టుకుంటాడు, నేనే అనుకుంటాడు. ఈ నేపథ్యంలో 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుమరుగైనా కావచ్చు, లేదా బలహీనమైన రాజకీయవేత్తగా మిగిలిపోవచ్చు. ఓకే, ఆంధ్రాలో మాత్రం డెఫినెట్ గా కాంగ్రెస్ కి కొంచెం భవిష్యత్తు ఉంది. అది కూడా షర్మిల గారు ఎలా పనిచేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఇప్పుడు నార్త్ స్టేట్ లో మనకి ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి సార్. అక్కడ కాంగ్రెస్ ఏమన్నా ప్రభావశాలిగా ఉండబోతుందా? సార్ కాంగ్రెస్ ప్రభావశాలి, దాన్ని మనం కొట్టి పడేయలేం కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రతిపక్ష పార్టీ లేదా ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండేది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి కొన్ని సీట్లు తగ్గచ్చు, పెరగచ్చు. అక్కడ ఉన్న పరిస్థితులు, పరిణామాలు బట్టి కాంగ్రెస్ బలపడ అవకాశాలు ఉందండి. అంటే మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ ఎందుకు పనికిరాదని అనలేము. దేశాన్ని పరిపాలించిన పార్టీ అది, దేశానికి స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్న పార్టీ అది. అవన్నీ అందరూ నాయకులు ఉన్నారు. పరిస్థితులు, వాళ్ళ బలహీనమైన నాయకత్వం వల్ల ఆ పార్టీ పడిపోయింది. అది కూడా ఎట్లే అండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే అహంకారంతో విర్రవీగారు, అలా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల అహంకారంతో విర్రవీగి ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరినీ చెంచాగాలను ముఖ్యమంత్రులుగా పెట్టుకుంటూ పార్టీ వ్యవస్థను నాశనం చేయడం వల్ల ఇప్పుడు ఈ దుస్థితి వచ్చిందండి. ఇప్పుడు తెలుగుదేశం ఎలా వచ్చిందండి, అప్పటికి 78లో వచ్చిన కాంగ్రెస్ పార్టీలో 83 లోపల 4-5 ముఖ్యమంత్రులు మార్చారు. సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి దగ్గర చెప్పులు మోయించారు, హీనంగా చూశారు ముఖ్యమంత్రులు కూడా. ఆ దశలో రామారావు గారు మన ఆత్మ గౌరవం నినాదం తీసుకొని, తెలుగోళ్ళు అంటే చెప్పులు మోసేవాడా, తెలుగోడు అంటే పనికిరానోడా, తెలుగోడు ఎందుకని చెప్పి ఆత్మ గౌరవము, ఆ స్వీయ గౌరవం కోసం ఢిల్లీలో తెలుగు వాడి సత్తా చాటాలన్న ఉద్దేశంతో ఆయన తిరుగుబాటు చేసి రాజకీయాల్లోకి వస్తే అద్భుతంగా గెలిచారండి. ఇప్పుడు రామారావు గారు మనం తక్కువ అని కాదు, ఆయనకున్న క్రేజ్కి వీళ్ళ బలహీనతలు తోడవడం వల్ల ఆ రోజుల్లో 200 పైగా 294 ఏమో ఉండేటివి సీట్లు, 202, ఆ తర్వాత కొన్ని పార్టీలు 200 పైన సీట్లు సాధించగలిగారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అహంకారం వల్ల దెబ్బతిన్నది, తిరిగి పుంజుకుంటూ ఉంది. ఎంత పుంజుకుంటాదన్న విషయం నేనైతే ఇప్పుడే చెప్పలేనండి. నార్త్ లో రావచ్చండి, ఆ పార్టీకి కొంత ప్రభావం ఉంది, ఓట్లు కూడా పెరగచ్చు, సీట్లు రావచ్చు. ఏదైనా 1-2 రాష్ట్రాలు అధికారం వచ్చినా ఆశ్చర్యం ఏం లేదండి. చూద్దాం సార్ డెఫినెట్గా. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలకు మించి ఉండటం కూడా కొంచెం ప్రమాదకరమే డెమోక్రటిక్ కంట్రీలో. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వంలో ఉండటం అలవాటైపోతుంది, అలాగే సంస్థలను ఎలా మేనేజ్ చేయాలన్నది కూడా అలవాటైపోతుంది. మోడీ గారు కూడా సంస్థలను మేనేజ్ చేస్తారని చాలా మంది అనుకుంటా ఉన్నాం, అంటా ఉన్నాం. కొంతమంది అది నిజమని నమ్ముతా ఉన్నారు కూడా.
సో డెఫినెట్గా ఏంటంటే 15 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంటే మాత్రం అది చాలా అంటే డెమోక్రటిక్కి చాలా ఇబ్బంది. కాబట్టి నెక్స్ట్ టైం కాంగ్రెస్ రావాలని చాలా మంది ఏమంటారు మన డెమోక్రటిక్ భావనలు ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. మీరు అన్నట్టు ఏంటంటే వీక్ లీడర్షిప్ అనేది కాంగ్రెస్ ఒకటి బాగా దెబ్బతీస్తా ఉంది. బట్ స్లోగా మన రాహుల్ గాంధీ గారు కూడా కొంచెం జనాల్లో పాజిటివిటీ తెచ్చుకుంటా ఉన్నారు. అది ఎంత మటుకు ఉపయోగపడుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ సార్, నమస్తే.